దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లేవియాకాండము 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరిట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పూట ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ సత్యమును గ్రహించేటువంటి మనసు, హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ దాసుడు అయా, నీ వాక్యాన్ని వింటున్నటువంటి వారు సత్యమందు స్థిరపడినట్లుగా నీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాను. సమయంలో మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు పుణ్యనామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా మనకు ఎంతో అమూల్యమైనటువంటి సమాచారం లభిస్తూ ఉంది. అసలు ఈ ప్రపంచం ఎలా ఉద్భవించింది, ఈ ప్రపంచం ఎలా అంతమవుతుంది, మానవ జాతి ఎలా ప్రారంభమైంది, మానవ జాతికి నాశనం అనేది ఎలా ఉంటుంది. ఆదికాండము, ప్రకటన గ్రంథము, ప్రారంభ గ్రంథమైనటువంటి ఆదికాండము, ఆఖరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము, ఇవి 2 ఆది అంతాలు ఈ రెండింటిని గూర్చి చెబుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే, ప్రతిదాని యొక్క ఆరంభము, ప్రతిదాని యొక్క ఉనికి, ప్రతి సమస్యకు కారణం ఏంటో స్పష్టంగా తెలియజెప్పే గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం. గురువులు, మతబోధకులు ఈ లోకంలో దైవాంశ సంభూతులుగా చలామణి అయ్యేవారు అందరూ కూడా వారి నోట్లో వచ్చే మాట ఏంటంటే, మనం అరిషడ్ వర్గాలను జయించాలి. 6 రకాల శత్రువులు మనలో ఉన్నారు. కామము, క్రోధము, మదము, మత్సరం అంటూ ఇలా చెబుతారు. 6 రకాల శత్రువులు. ఈ 6 రకాల దుర్గుణాలు మనిషిలో ఉన్నాయి. ఈ 6 రకాల దుర్గుణాల వల్ల మనిషి పరమాత్ముడైనటువంటి ఆ భగవంతుణ్ణి చేరుకోలేకపోతున్నాడు. ముక్తి, మోక్షము అనేటువంటి 2 పదాలు హైందవ ధర్మంలో మనకు కనిపిస్తాయి. ఒక వ్యక్తి జనన మరణం అనే ఈ చక్రము నుండి విముక్తుడు కావాలి, దానిని ముక్తి అన్నారు. ఆ ముక్తి పొందినటువంటి వ్యక్తి మోక్షానికి చేరుకోవాలి. అందుకని ముక్తి, మోక్షము ఈ 2 లభించాలి అనంటే ఈ పాపం అనేటువంటి ఈ బంధకముల నుండి విడుదల పొందాలి అనేది పెద్దలు చెప్పేటువంటి, పండితులు చెప్పేటువంటి విషయం. ప్రియ స్నేహితులారా, అసలు ఈ పాపం అనేది మనిషిలోనికి ఎలాగొచ్చింది? పాపం అనేది మనిషిలోనికి రావడానికి కారకులెవరు, కారణం ఎవరు? దేవుడే ఒకవేళ మనిషిలో పాపాన్ని పెట్టాడా? పాపం అనేది మనిషి కష్టపడి సంపాదించుకుందా, లేక కాలక్రమేణా మనిషి పాపాన్ని సంపాదించుకున్నాడా? అసలు పాపం అనేది ఎలాగొచ్చింది? అరిషడ్ వర్గాలు మనిషిలోకి ఎలాగొచ్చాయి?
ఈ విషయాన్ని ప్రక్కన పెట్టి చాలా మంది వాటిని జయించాలి అనేటువంటి మాటను చెబుతూ ఉంటారు. మనం అరిషడ్ వర్గాలను జయించాలి, అప్పుడే మనకు ముక్తి, మోక్షము, పరమాత్ముని యొక్క సాక్షాత్కారము దొరుకుతుంది ఇత్యాది మాటలు మనం విన్నాం. జయించడం మాట ప్రక్కన పెట్టండి, అసలు ముందు అవి ఎందుకు వచ్చాయి, మనిషిలోకి ఎలాగొచ్చాయి అని అడిగితే దానికి సమాధానం దొరికేది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే. అంతేకాదండి, ఆ పాపము అనే దానికి పరిహారం ఏంటో కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పింది. పాపమునకు పరిహారం ఏంటో సనాతన వైదిక ధర్మమైనటువంటి వేద గ్రంథాలు చెప్పాయి. మనిషిలోనికి పాపం అనేది ఎప్పుడు వచ్చింది? కొంతమంది అంటారు దుష్కర్మలు చేయడం వల్ల మనిషి దుష్టత్వాన్ని సంపాదించుకున్నాడు. మనిషిని దేవుడు యథార్థవంతునిగా చేశాడు, అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది. మనిషి వివిధ తంత్రములను కల్పించుకుని వాడు దేవునికి దూరస్తుడయ్యాడు, పాపి అయ్యాడు. అయితే మరి దేవుడే మనుషులను యథార్థవంతులుగా చేస్తే ఈ పాపం అనేది మనిషిలోనికి ఎప్పుడు ప్రవేశించింది? దీనికి పరిష్కారమైనటువంటి సమాధానం బైబిల్ గ్రంథంలో ఉంది. ఇప్పుడు నా అంశం అది కాదు, అయినా సరే ఒక్క ముక్కలో నేను ఒక మాటను మీకు వివరిస్తాను. దేవుడు నేల మట్టితో నరుని చేశాడు. ఒక్క మనిషి నుండే ఈ భూమి మీద ఉండేటువంటి సకల జాతి మానవులు నిర్మితమయ్యారు. కొంతమంది అంటారు కదా, బ్రహ్మదేవుని యొక్క తలలో నుండి బ్రాహ్మణుడు, భుజములలో నుండి క్షత్రియుడు, ఉదరము నుండి వైశ్యుడు, అలాగనే పాదముల నుండి శూద్రులు పుట్టారు అని. ఈ చాతుర్వర్ణ సమాజాన్ని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. దీని మీద, ఈ విషయం మీద ఎన్నో ప్రశ్నలు. అసలు 4 వర్ణాలే చెబితే మరి పంచముడు అనేవాడు ఎలా పుట్టాడో దానికి సమాధానం చెప్పాలి. ఈ చాతుర్వర్ణ సమాజం కేవలం భారతదేశానికే పరిమితం అయితే మరి ఇతర దేశాల ప్రజలు వారెలా పుట్టారో చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు సైన్స్ బాగా డెవలప్ అయ్యింది. డిఎన్ఏ టెస్టుల ద్వారా జెనెటిక్ సైన్స్ అభివృద్ధి చేసినటువంటి కారణం చేత ఎవరి పుట్టు పూర్వోత్తరాలన్నా చెప్పగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగనే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మనుషుల యొక్క జాతుల యొక్క డిఎన్ఏ సేకరించి పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రపంచమంతా ఒక జంటలో నుండే వచ్చింది. ఎన్ని కోట్ల మంది మానవులు ఉన్నప్పటికీ భూమి మీద ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవారు గాని చనిపోయిన వారు గాని భూమి మీద మానవ జనాభాలో మానవులందరిలో వివిధ రకాల జాతులు ఉన్నప్పటికీ వీరందరూ ఒక తల్లిదండ్రుల ద్వారా వచ్చారు అని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విషయాలు కూడా మీరు చూడండి. డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అంటే చాలా మంది నోరెళ్లబట్టచ్చు, కానీ డిఎన్ఏ అంటే ఓహ్ అదా అంటారు ఏదో తెలిసినట్టుగా. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఒక జీవి నిర్మాణంలో డిఎన్ఏ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. అచ్చంగా చెప్పాలంటే మనం ఏ తానుకు చెందిన పీలికలమో చెప్పే వ్యవస్థ. ఇప్పుడు జాతి, వర్ణం, మతం, కులం ఇలా అనేక వర్గాలుగా విడిపోయి మనిషి కొనసాగుతున్న పరిస్థితుల్లో డిఎన్ఏ ఒక జీవశాస్త్రంలా కాదు, మానవ శాస్త్రంలా మారిపోయింది. మనిషి ఆవిర్భావం ఎక్కడ జరిగింది, ఎలా ప్రయాణించింది, ఎలాంటి మలుపులు తిరిగింది, వివిధ ఖండాల్లో ఉన్నవారంతా ఏకఖండ వాసులేనా, మరి రంగు, ఎత్తు, ఆకృతుల్లో ఈ తేడాలేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల్ని డిఎన్ఏలో వెతుకుతున్నారు శాస్త్రవేత్తలు. డిఎన్ఏ సేకరణ వివిధ యుగాల్లో మనిషి జీవన విధానాల ఆధారంగా జరుగుతుంది. మెగలోథిక్, నియోలోథిక్, ఐరన్, బ్రాంజ్, డిజిటల్ ఇలా విభజన చేశారు. పాత రాతియుగం, మధ్యరాతియుగం ఇలా యుగాలుగా విభజన చేసి చివరకు డిజిటల్ యుగంగా ఇప్పటి తరాన్ని పరిగణిస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. ఆవిడకి ఒక పేరు పెట్టుకున్నాము. ఆవిడని మనము మైటోకాండ్రియల్ లీవ్ అని అనొచ్చు, లేకపోతే లూసీ అని అనొచ్చు. కానీ నిజం ఏమిటి అని అంటే మనందరి తల్లి ఒకతే. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది, దేవుడైన యెహోవా ఒక మనిషిని నేల మట్టితో నిర్మాణము చేసి అతని ప్రక్కటెమితో ఒక స్త్రీని తయారు చేసి ఇరువురి యొక్క సంతానమే మానవ జాతి అంతా అని బైబిల్ చెబుతుంది.
మొదటి మానవుడైనటువంటి ఆదాము దేవుని ఎడల అతిక్రమము చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం పాపానికి నిర్వచనం చెబుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపం చేస్తున్నాడు. పాపం అంటే ఏంటి? దేవుడు వద్దు అని చెప్పినటువంటి పని చేయడం, చెయ్యమని చెప్పినట్టు పని చేయకపోవడం. అలాగ మొదటి మానవుడైనటువంటి ఆదాము పాపిగా మార్చబడ్డాడు, పాపిగా ఎంచబడ్డాడు. కారణం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించాడు గనుక. అతని సంతానములో నుండి, అతని గర్భవాసాన్న పుట్టినటువంటి జనాంగమైన మనమందరము, ఈ భూమి మీద జీవిస్తున్న మనమందరము అతని పిల్లలమే గనుక ఆ ఒక మనుషుని ద్వారా పాపము అందరిలోనికి వచ్చింది. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెబుతున్నటువంటి మాట. యోబు గ్రంథము 14వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగూ ఎవడును పుట్టనేరడు. పాప సహితుడు అంటే పాపము కలిగి ఉన్నవాడు అని. పాపము కలిగి ఉన్న వానిలో నుండి పాపము లేనివాడు పుట్టుట సాధ్యం కాదు. మేకకు మేక పిల్లలే పుట్టినట్టు, కుక్కకు కుక్క పిల్లలే పుట్టినట్టు, మనిషికి మనిషి పిల్లలే పుట్టినట్టు పాపము అనేటువంటి స్వభావము ఒక మనిషికి వచ్చిన తర్వాత స్వభావరీత్యా స్వభావ పాపము మనుషులందరిలోనికి వచ్చింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అన్నాడు. 19వ వచనంలో కూడా అదే మాట ఉంది. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అన్నాడు. ఆ ఒక మనుషుడు ఎవరు అంటే ఆదాము. ఇది ఏమాత్రం కూడా అనుమానము లేనటువంటి విషయం. ఆదాము అనేటువంటి ఆ ఒక మనుషుడు ద్వారా మానవ జాతిలోనికి పాపం అనేది ప్రవేశించింది. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టనేరడు అని యోబు గ్రంథంలో చెప్పబడిన మాటను బట్టి ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము ద్వారా, ఆదాము హవ్వల ద్వారా పుట్టినటువంటి జనాభా అంతా కూడా, మానవ సమాజం అంతా కూడా పాపులుగానే ఎంచబడ్డారు. ఇది మానవ జాతిలోనికి పాపం ప్రవేశించినటువంటి విధానం. అదేం కాదండి, మానవులందరూ అమృతపుత్రులండి. మనిషిని పాపి అన్నవాడే మహాపాపి. ఈ మధ్యకాలంలో ఈ స్లోగన్స్ వినబడుతూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు వారు వేదములు గాని పరిశుద్ధ గ్రంథాన్ని గాని వారు గౌరవించినటువంటి వ్యక్తులైతే ఇలాంటి మాటలు మాట్లాడరు. వేదములు ఏం చెబుతున్నాయి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? ఆలోచించినటువంటి ఆలోచన పరులు ఎవరైనా ఉన్నట్లయితే బైబిలు చెప్పినటువంటి విషయానికి వ్యతిరేకంగా వేద గ్రంథాలు చెప్పడం లేదు. వేద గ్రంథాలు ఏం చెబుతున్నాయో, బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో, ఈ రెండిటి సారాంశం, ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి సామ్యమును ఒకసారి మనం గమనిస్తే మనిషిలో పాపము లేదు అని చెప్పడానికి ఏమాత్రము ఆధారం లేదు. ఇందాక నేను మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము చేయువాడు ఆజ్ఞను అతిక్రమించును ఈ మాట చదివాను. భారతీయ సనాతన వేద గ్రంథములలో మొట్టమొదటి వేదము, తొలి వేదమైనటువంటి ఋగ్వేద గ్రంథం చెబుతుంది. ఋగ్వేద గ్రంథము 10వ మండలము 5వ అధ్యాయము 5వ సూక్తము 6వ మంత్రం.
విప్రులు 7 పాపములను వర్జించినారు. వీనిలో ఏ ఒక్కటి చేసిన వాడును పాపియగును. మానవులను పాపముల నుండి ఆపువాడు అగ్ని, చౌర్యము, బ్రహ్మహత్య, సురాపానము, గురుపత్ని గమనము, పునః పునః పాపాచరణము, దుష్కృత్యములు, 7 అసత్యము అనునవి 7 పాపములు. ఇదండి, మహర్షులు 7 రకాల పాపములు వర్జించారు. ఇవి చేయకూడదని చెప్పారు. నిషిద్ధ కర్మలు అనేవి మహర్షులు చెప్పారు. నిషిద్ధ కర్మనాచరణయే పాపము అని వేదము ఘోషిస్తూ ఉంది, వేదము చెబుతూ ఉంది. అథర్వవేద సంహిత 5వ కాండము, మొదటి అనువాకము, మొదటి సూక్తము, 6వ మంత్రం. మొదటి పుస్తకంలో 150వ పేజండి. ఋషులు 7 నిషేధములను విధించినారు. వానిలో ఏ ఒక్కదానిని ఉల్లంఘించినను పాపి అగుచున్నాడు. అన్ని నియమములను సక్రమముగా పాటించిన వాడు సూర్యలోకమునకు చేరుచున్నాడు. అక్కడ దొంగతనము, గురుపత్ని గమనము, బ్రహ్మహత్య, భ్రూణహత్య, సురాపానము, మరలా దుష్కార్యములు చేయుట, అబద్ధమాడుట, ఇది నిషేధములు. నిషిద్ధ కర్మలు ఎవరైతే చేస్తారో అదే పాపం అండి. ఏదైతే నిషేధించబడిందో, చేయకూడదు అని ఏదైతే చెప్పాడో దానిని చేయడం పాపము అనేది వేదములు చెబుతున్నాయి, బైబిల్ చెబుతుంది. చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి మనుషులు చెడిపోతున్నారు. ఈ రోజుల్లో ఎవరైనా చెప్పుకోవాల్సి వస్తే సినిమా ప్రభావం వల్ల మనుషులు పాడైపోయారండి, చెడు స్నేహాల వల్ల మనుషులు పాడైపోయారండి. ఇది కొంతవరకు నిజమే. కానీ అసలు ఏ సినిమాలు లేని కాలంలో సుధమ గొమ్మెర వాళ్ళు ఎందుకు అంత దుర్మార్గమైన పాపం చేయగలిగారు? ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోకముందు అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వారు అంత భయంకరమైన పాపం ఎలా చేశారు? మనిషిలోని పాపం అనేటువంటి ఒక దుర్బుద్ధి స్వభావము, పాప స్వభావము జన్మముతోనే సంక్రమించింది అంటూ వేదము కూడా చెబుతుంది. ఋగ్వేద గ్రంథము 7వ మండలము 86వ సూక్తము 5వ మంత్రము, పేజీ నంబరు 249. వరుణ మమ్ము పితృక్రమాగత ద్రోహము నుండి విడిపించుము, మా జీవితకాలమంతా మేము చేసిన దాని నుండి విడిపించుము. ఇది వశిష్ఠుడనేటువంటి మహర్షి చెబుతున్నాడు. వరుణా మమ్మును పితృక్రమాగత పాపము నుండి, ద్రోహము నుండి విడిపించు. అసలు ఈ పాపం అనేది ఎలాగ వచ్చిందంటే మా పితృల నుండే వచ్చింది. ఏదో మానవులకు చేసినటువంటి ప్రయోగాలను బట్టి వరుణా పాపము మానవ దోషమున కలుగదు. పాపం అనేది ఎవరో ప్రేరేపించి ఎవరో చెప్పినందువల్ల జరగదు. అసలు మనిషి స్వభావంలోనే, మనిషి యొక్క రక్తములోనే పాప స్వభావం అనేది ఉంది. కాబట్టి ఈ పాప స్వభావము ద్వారా మనిషి దుష్కార్యాలు చేస్తున్నాడు. స్వభావరీత్యా పాపం ఉంది, తర్వాత క్రియాపాపం కూడా ఉంది. వేద గ్రంథంలో మహర్షులు స్పష్టంగా చెబుతున్నారండి. అథర్వవేద సంహిత 6వ కాండ 12వ అనువాకము, మొదటి సూక్తము, 2వ మంత్రము. జాగ్రత్తావస్థలోను సుషుప్తావస్థలోను పాపములు చేసినాము. అట్టి పాపముల నుండి, భూత భవిష్యత్ పాపముల నుండి, శృంఖముల నుంచి వలె మమ్మును విముక్తులను చేయుడి. ఏదో సంఖ్యల నుండి విడిపించినట్టు మమ్మల్ని విడిపించు. మెలకువలో పాపం చేశాము. మేము మెలకువ లేనప్పుడు నిద్రలో కూడా పాపాలు చేశాం. అట్టి పాపముల నుండి, భూత భవిష్యత్ పాపముల నుండి మేము పాపం చేశామని మహర్షులు మొత్తుకుంటుంటే మనిషిని పాపి అని ఏమనాలి? అసలు ఒకసారి కాదు, అనేక మార్లు పాపమును గూర్చిన ప్రస్తావన, ఆ పాపము నుండి విడుదల పొందాలి అనేటువంటి ఆతురత
వేదములలో ఉంది, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా పాపము నుండి నేను విడుదల పొందాలి అని భక్తులు ప్రార్థనలు చేశారు. దేవా, నీ కృప చొప్పున నన్ను కనుకరించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను కడిగివేయుము. 32వ కీర్తనలో అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని చెబుతాడు. ఆత్మలో కపటము లేనివాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. పాపము నుండి విడుదల పొందినవాడు ధన్యుడు. పాపము నుండి విడుదల నాకు కావాలని అడిగినవాడు ధన్యుడవుతాడు తప్పకుండా. అంతే తప్ప అసలు నాలో ఏ పాపము లేదని చెప్పిన వాడిని ఏమనాలి? అలాంటి వాడు కేవలం తన్ను తాను మోసం చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళందరినీ ఏమనాలంటే అండి, సత్యమును చూడడానికి ఇష్టము లేని మనుషులు వీళ్ళు. వీళ్ళకి వేదములు తెలియకపోక కాదు, లేకపోతే పురాణాలలో ఉన్నటువంటి విషయాలు వీళ్ళకి అర్థం కాక కాదు. వీళ్ళ మనస్సాక్షి పలుమారులు చెబుతుంది మేము పాపులమని. పాపోహం పాపకర్మహం అంటూ మంత్రాలు చదువుతారు ఇదే నోటితో. పైగా పాపి అన్నవాడు మహాపాపి అని ప్రచారం చేస్తారు. మతోన్మాదులారా, మనసు మార్చుకోండి. మతోన్మాదం విడిచిపెట్టి సత్యమును గ్రహించడానికి ఇష్టపడండి. సత్యాన్ని తెలుసుకోవడానికి, సత్యాన్ని గ్రహించడానికి కాస్తంత మీ మనసు పెట్టండి. అప్పుడు మీకు సత్యం తెలుస్తుంది. కావాలని మీరు కన్నులు మూసుకుంటున్నారు గనుకనే సత్యాన్ని మీరు ఇష్టపడడం లేదు, మీకు సత్యం దొరకడం లేదు. ప్రేమతో చెబుతున్నాను, నువ్వు పాపివే, నేను పాపినే. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి స్టేట్మెంట్. ధనికుడని గాని భేదాని గాని భేదము లేదు. ప్రస్తుత కాలంలో కరోనాకి ఏ తేడా లేదు. ధనవంతుడికైనా వస్తుంది, భేదవాడికైనా వస్తుంది. వాడు సెలబ్రిటీ అని కనికరం చూపట్లేదు, వాడు నిరుపేదని వాడిని వదిలిపెట్టడం లేదు. ఎవరి మీద దానికి జాలి లేదు. అందరికీ కరోనా అనేది దానికి సమీపంలోకి వెళ్ళిన వారు అందరికీ అంటుకుంటుంది. చచ్చిపోతున్నారా బ్రతుకుతున్నారా అది వేరే విషయం. అలాగే పాపం అనేది కూడా అంతే. పాపం అనే దానికి భేదము లేదు. అందుకే అన్నాడు బైబిల్లో, ఏ భేదమును లేదు. మనుషులందరూ పాపం చేశారు. ఆ పాపము ద్వారా మనిషి దేవుని యొక్క శిక్షకు గురవుతున్నాడు. నా చేతిలో గరుడ పురాణం అనేటువంటి పురాణ గ్రంథం ఉంది. మనిషి చేసిన పాపాలకు యమలోకంలో కలిగే శిక్షలు ఎలాంటివో, ఎలాంటి శిక్షలు మనిషి అనుభవిస్తాడో ఈ గరుడ పురాణంలో ఎంతో వివరంగా వ్రాయబడింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది పాపము ద్వారా వచ్చే శిక్ష ఎలాంటిదో, నరకంలో మనిషి అనుభవించేటువంటి బాధ ఎలాంటిదో, నరకానికి ఎవరు వెళ్తారో ఎంతో స్పష్టంగా బైబిల్ గ్రంథం చెప్పింది. నీ ప్రాణం పోకమునుపు, నీ శ్వాస నీవు విడవకమునుపు, నీ ఆత్మ రక్షణ పొందడానికి ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించు. చాలా విషయాలకు మనం చాలా శ్రద్ధ తీసుకుంటాం. భవిష్యత్తుని ఈ భవిష్యత్తులో మనం ఎలాగా క్షేమంగా ఉండాలి అనే దానికోసం ఆలోచిస్తాం. కంటికి కనబడని ఒక చిన్న వైరస్, దాని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అని ఇంతగా ఆలోచిస్తున్నటువంటి మనము, భయంకరమైన నరకాగ్ని ఉంది, ఆ నరకాగ్ని తప్పించుకోవడానికి నేనేం చేయాలని ఎందుకు ఆలోచించరు? ఆ నరకాగ్ని నాకు చూపించండి, అప్పుడు నేను నరకాగ్ని నుండి తప్పించుకుంటాను. కరోనా వైరస్ ఎవడు నీకు చూపించడు. ఎవరో చూశారు, పరిశోధన చేశారు, మైక్రోస్కోప్ లో చూస్తే కనిపించవచ్చు. ప్రతి ఒక్కరు మైక్రోస్కోప్ పెట్టి చూసి ఆ తర్వాత ఇక్కడ కరోనా ఉందని నమ్ముతున్నారా? ఒక వార్త వచ్చింది, ఒక ప్రచారం వచ్చింది, నమ్మారు. దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చెయ్యాలి అంటే కనీస ప్రాథమికంగా చెప్పారు, మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్తో మీ చేతులు కడుక్కోండి, మనిషికి మధ్యలో సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి చెప్పారు పెద్దలు. మనం పాటిస్తున్నాం, చాలా మంది పాటిస్తున్నారు, మేము పాటిస్తున్నాం. ప్రియ స్నేహితులారా,
కంటికి కనబడిన ఒక చిన్న వైరస్ నుంచి, దానివల్ల కలిగే ప్రమాదం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి నీవు, నీ ఆత్మ యుగయుగాలు బాధపడేటువంటి ఒక స్థలం ఉంది. భయంకరమైన అగ్నిగంధకాలు గుండం ఉంది. నరకం అనేటువంటి శిక్షాస్థలం ఉంది. అక్కడ అగ్ని ఆరిపోదు. మనిషి ఆత్మకి ఇంకెప్పటికీ చావు అనేది ఉండదు. యుగయుగాలు మనిషి బాధపడుతూనే ఉండాలి. ఆ భయంకరమైన బాధాస్థలమును తప్పించుకోవాలని ప్రేమతో నీకు ఈ సువార్త నేను ప్రకటిస్తున్నాను. పాపమును పరిహరించడానికి, పాపం అనేది పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? చాలా మంది అన్నారు పుణ్యకార్యాలు చేస్తే పాపం పోతుంది అని. లేవియాకాండం 16:9. ఏ మేక మీద యెహోవా పేరుట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. పాపమును పరిహరించడానికి ఒక బలి అర్పించాలన్నాడు ఇక్కడ. ఇశ్రాయేలీలకు దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు ప్రతి సంవత్సరం ప్రాయశ్చిత్తార్థ దినమందు ఒక 2 మేకలను తీసుకురావాలి. వాటి మీద చీటీలు వేయాలి. ఒక మేక విడిచిపెట్టబడే మేక, మరొకటి బలి చేయబడే మేక. ఈ 2 మేకలను తీసుకుని వచ్చి చీటీలు వేసేయాలి. ఏ మేక విడిచిపెట్టబడే మేకగా చీటీ పడిందో ఆ మేకను ఏం చేయాలంటే ఇశ్రాయేలీల సమస్త దోషమును దాని మీద మోపి ఒక మనుషునికి ఇచ్చి తగిన మనుషునికి అప్పచెప్పి అరణ్య భూమికి దానిని పంపించి వేయాలి. మరొక మేకను చూడండి, అది పాప పరిహారార్థ బలిగా దానిని వధించాలి. ఎవరెవరు పాపం చేశారో ఆ పాపములన్నీ ఆ మేక మీద ఒప్పుకొని చేసి దాని మీద మోపి దానిని వధించాలి. ఆ రీతిగా మీ పాపమునకు పరిహారం జరుగుతుంది అని పాప పరిహారార్థ బలిగా ఒక మేకను అర్పించమని చెప్పాడు. ఆ మాట పుట్నోట్లో బైబిల్లో ఉంది. 10వ వచనంలో విడిచిపెట్టుట, ఏ మేక మీద విడిచిపెట్టుట అనే మాట దగ్గర అజాజేలు అనే మాట ఉంది. మేకను బలిగా అర్పించమని చెప్పుట. బైబిల్లో గొర్రెలను అర్పించారు, ఎడ్లను అర్పించారు, మేకలను అర్పించారు. వీటన్నిటి యొక్క సారాంశం ఏంటంటే రక్తం ప్రోక్షించబడాలి. రక్త ప్రోక్షణముతో కూడినటువంటి బలి జరగాలి. ఈ రక్త ప్రోక్షణముతో కూడినటువంటి బలి ఎందుకు అంటే పాపమునకు పరిహారము కొరకు, పాప పరిహారార్థముగా బలి చేయబడాలి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక మాట మీకు చదివి వినిపిస్తాము. లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అసలు ఈ రక్తం అనేది ఎందుకు నేను ఇచ్చాను అంటే బలిపీఠం మీద పోయడానికి. ఈ రక్తం అనేది ఏం చేస్తుందంటే దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేస్తుంది. ఏ మనిషిలోనన్నా రక్తం అంతా ఓడ్చామనుకోండి, కార్చామనుకోండి, ఆ మనిషి బ్రతకడు. ఎందుకనంటే మనిషి యొక్క ప్రాణము వాని రక్తములో ఉంది. లేవియాకాండం 17:11. రక్తము దేహమునకు ప్రాణము. మనిషి దేహానికి ప్రాణం ఏంటంటే రక్తమే. రక్తంలోనే ప్రాణం అనేటువంటి శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది. కాబట్టి ఆ రక్తాన్ని బలిపీఠం మీద, ఇదిగో నా ప్రాణానికి బదులుగా ఈ ప్రాణిని అర్పిస్తున్నాననేటువంటి అర్పణ చేయాలి. అందుకని కోళ్లను మేకలను అర్పించేటువంటి అర్పణలను గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ అర్పణలు, ఈ బలులు కేవలం బైబిల్లో మాత్రమే కాదు, వేద గ్రంథాలలో కూడా పాప పరిహారార్థము, పాపమును పరిహరించుట కొరకు యజ్ఞాలు చేసినట్లు, బలి కర్మకాండలు చేసినట్టు వ్రాయబడింది. అయితే ఈరోజు అజమేధము అనేటువంటి మేధమును గూర్చి మీకు నేను వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అథర్వ వేద సంహిత 1వ పుస్తకంలో 119వ నెంబర్ పేజీలో ఉన్న మాటలు నేను చదువుతున్నాను. తెలుగు అనువాదం. మేక అగ్నితాపమున ఉద్భవించినది, పుట్టగానే తొలుత అగ్నిని దర్శించినది.
దాని నుండి ఏ దేవతలు దేవత్వమును పొందినారు. దాని వలననే అజమేధముననే స్వర్గమును చేరుచున్నారు. అసలు స్వర్గం చేరడానికి ఆధారం ఏంటంటే అజమేధమే. 4వ మంత్రం. స్వర్గమును అపేక్షించువారు పుత్ర పశ్వాది అల్ప సుఖములను అపేక్షించరు. విశ్వాధారమగు యజ్ఞమును అర్థము చేసుకుని ఆచరించువారు ముల్లోకములను జయించుచున్నారు. నాకు పిల్లలు కావాలి, పశువులు కావాలి, ఆస్తులు కావాలి, వీటి కొరకు ఆశపడేవారు వేరండి. నాకు స్వర్గము కావాలి అనుకునేవాడికి అన్ని అల్ప సుఖాలుగానే కనపడతాయి. ఈ విశ్వమునకు ఆధారమైనటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, అప్పటి వరకు ఈ అజమేధం కోసం చెప్పి దానిని గురించి అంటాడు, ఈ విశ్వమునకు ఆధారమైనటువంటి యజ్ఞం ఒకటి జరిగింది. ఆ అజమేధమును ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో, వారికి స్వర్గప్రాప్తి అనేది, ఈ ముల్లోకములను జయించిన వారు అవుతారు, స్వర్గప్రాప్తి అనేది కలుగుతుంది అని చెబుతున్నాడు. 6వ మంత్రం. అజరూపహవిని పాల వంటి రసము గల నేతితో తడుపుచున్నావు. ఈ అజము దివ్యము, పక్షి రూపమున యజమానుని స్వర్గమునకు చేర్చునది. అట్టి అజ ప్రభావమున మేము పుణ్యలోకములకు చేరుచున్నాము. అచ్చట నుండి జ్యోతిర్లోకమునకు ఎక్కుచున్నాము. అజ అనే మాటకు అర్థం ఏంటంటే మేక. అజ అంటే పుట్టుక లేనిది అని అర్థం ఉంది. అజ అనగా మేక, అజ అనగా పుట్టుక లేనిది. ఇక్కడ మేక రూప హవి అంటే బలి. ఈ అజము దివ్యము, పక్షి రూపమున యజమానుని స్వర్గమునకు చేర్చగలిగినది. అసలు స్వర్గము అనేది నీకు కావాలి అనంటే, స్వర్గమునకు నీవు చేరాలి అనంటే ఈ అజమేధం అనేది నీకు చాలా ప్రాముఖ్యమైనది అని వేదం చెబుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు క్లారిఫై చేస్తాను. మేక అగ్నితాపము నుండి ఉద్భవించినది. అగ్నిలో నుండి మేక పుట్టడమేంటి సార్? మేక కడుపున మేక పుడుతుంది గాని అగ్నితాపమున మేక ఉద్భవించడం ఏంటి? దీనిని కృష్ణ యజుర్వేద సంహిత 2వ కాండ 1వ ప్రపాఠకము 1వ అనువాకము 7వ మంత్రము 169వ పేజీలో నేను మీకు చదివి వినిపిస్తాను. ఈ లోకమున ప్రజాపతి ఒక్కడే ఉండెను. అతడు ప్రజలను పశువులను సృష్టించదలచినాడు. అట్లు తలంచినవాడు తన ఉదరము నుండి వపను ఖండించి తీసినాడు. దానిని అగ్నిలో పడవేసినాడు. అందు నుండి కొమ్ములు లేని మేకలు ప్రభవించినవి. ఆ ప్రజాపతి తన రూపమైన ఆ మేకను దేవతకు బలి ఇచ్చినాడు. తదుపరి అతడు సమర్థుడైనాడు. ప్రజలను పశువులను సృష్టించినాడు. ప్రజాపతి ఒక్కడే ఉన్నాడంటండి. ఆయన ఒక్కడే ఏం చేశాడు అంటే సృష్టించదలిచినాడట. సృష్టి చేయాలనుకున్నాడు. పశువులను ప్రజలను చేయాలనుకున్నాడట. దానికి ముందుగా ఏం చేశాడు అని అంటే ఒక బలి కర్మకాండ చేశాడు. ఆ బలి కర్మకాండ దేంతో చేశాడు అంటే తన ఉదరమును ఖండించాడు. దానిలో నుండి వపను బయటకు తీశాడు. అగ్నిలో ఆ వపను వేయగా కొమ్ములు లేని మేక బయటకు వచ్చిందట. ఆ కొమ్ములు లేని మేకను తన సొంత రూపమైన మేక అన్నాడు. సృష్టికర్త యొక్క సొంత రూపం అంటే సృష్టికర్త అయినటువంటి ఆ ప్రజాపతి మేక రూపంలో ఉన్నాడనా? కాదు. తన సొంత ఆత్మగా దానిని భావించాడు. సొంత ఆత్మగా దానిని భావించి దానిని బలిగా చేశాడు. దానిని బలిగా అర్పించాడు. సృష్టి ఆదిలోనే యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞము అనేటువంటి వేదిక మీదే, యజ్ఞము అనేటువంటి పునాది మీదే ఈ సర్వ సృష్టి అనేది కలిగింది. ఇది వేదము చెబుతున్న మాట. పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము
13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. భూనివాసులందరూ అనగా జగతోత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. జగతోత్పత్తి మొదలుకొని వధింపబడినటువంటి గొర్రెపిల్ల, ఈ జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల, బైబిల్లో చెప్పబడుతున్న యేసుక్రీస్తు వారిని గూర్చిన వర్ణనిది. ఈ విశ్వమునకు ఆరంభముననే తన మనసులోనే మానస యజ్ఞము చేసినాడు అంటాడు ఋగ్వేద గ్రంథం 10వ మండలంలో. మనసులోనే ఒక యజ్ఞం జరిగిపోయింది. ఆ యజ్ఞమే విశ్వమునకు ఆధారమైంది. ఆ యజ్ఞమే మనిషిని స్వర్గలోకానికి తీసుకుని వెళ్లేది, పాప విముక్తుణ్ణి చేసేది. దానికి ఛాయారూపకమైనటువంటి అజమేధం జరిగింది, గోమేధం జరిగింది, అశ్వమేధం జరిగింది, నరమేధము జరిగింది. రకరకాల మేధాలు బైబిల్లో బలి కర్మకాండలు జరిగాయి. ఇవన్నీ కూడా అసలు సిసలైన మహాయజ్ఞం ఒకటి ఉంది. ఆ యజ్ఞానికి ఛాయగా మాత్రమే జరిగాయి. అసలు సిసలైన యజ్ఞము 2000 సంవత్సరాల క్రిందట మానవ జాతి అంతటి కొరకు అసలైన అజమేధము జరిగించాడు నజరేయుడైన యేసు. మచ్చలేని మేకలాగా, ఏ దోషము లేనటువంటి పాపరహితుడైనటువంటి దేవుడు మానవ లోకములో మనిషిగా ఉద్భవించి మనుషులందరి పాపమును తన మీద భరించి శిలువ కొయ్యపై వ్రేలాడి తన పవిత్రమైనటువంటి రుధిరాన్ని, రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మానవ జాతికి క్షమాపణ కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అన్నాడు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో. తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడు. ఆయన అర్పించబడుటను బట్టి మానవ జాతికి విమోచన కలిగింది. అహరోను ఆ మేకను తీసుకుని వెళ్లి బలిగా అర్పించాడు. అది పాప పరిహారార్థ బలి. వేదములలో అగ్నిలో నుండి పుట్టినటువంటి దేవుని యొక్క రూపముగా ఎంచబడినటువంటి ఆ మేకను బలిగా ఇవ్వడం, తన సొంత ఆత్మగా భావించి ఆ పశువును బలిగా ఇవ్వడం, ఆ మేకను బలిగా ఇవ్వడం వేదములలో కనపడుతున్న అజమేధము, బైబిల్లో కనబడుతున్న అజమేధము నజరేయుడని యేసులో మాత్రమే నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభువారి కార్చిన రక్తము ద్వారా మాత్రమే నీ పాపములకు క్షమాపణ కలుగుతుంది. వేరే మార్గాలు లేవు. ఒకటే మార్గం, అది పాప పరిహారార్థమైనటువంటి యజ్ఞముగా చేయబడిన యేసు రక్తము ద్వారా మాత్రమే నువ్వు స్వర్గానికి చేరుకోగలుగుతావు. ఆలస్యం చేయడం దేనికి? అనుమానాలతో కాలం వెళ్ళబుచ్చడం దేనికి? రేపనేది నీది కాదు సుమా. నీ పాపమును విడిచిపెట్టు. నీ పాపమును కడుక్కోవడానికి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం నీకు దొరుకుతుంది. ప్రభువా, నువ్వు కార్చిన రక్తము ద్వారా నా పాపాలు పరిహరించు అని వేడుకుంటే నీ జీవితంలో అజమేధం నెరవేరుతుంది. నీ జీవితంలో ఉన్న ప్రతి పాపమునకు పరిహారం దొరుకుతుంది. పరిశుద్ధుడు అవుతావు. కన్ను మూస్తే స్వర్గానికి వారసుడు అవుతావు. అటువంటి ధన్యత నీ కలగాలని ప్రేమతో ఈ మాటలు చెబుతున్నాను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. మీరును మీ ఇంటి వారును రక్షణ పొంది మోక్షానికి వారసులు అవుతారు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ దినం ఈ యొక్క సందేశాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరూ శిలువలో మీరు కార్చిన రక్తము, వేద ఋషులు చెందించినటువంటి అజమేధములో చెప్పబడినటువంటి సత్యము నీ శిలువలోనే నెరవేరిందని గ్రహించి పాపమునకు పరిహారము నొందిన వారే ధన్యులు కావడానికి సహాయం చేయమని యేసు పుణ్యనామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సత్యమును గ్రహించాలని ఆసక్తి కలిగిన వారందరి కన్నులు తెరుచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఈ సందేశం అనేక మందికి చేరాలి. తప్పకుండా అందరూ షేర్ చేయండి. మా ఛానల్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోకండి.
మీ అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. కామెంట్ రూపంలో మీ అనుభవాన్ని పంచుకోండి. థ్యాంక్ యూ.